హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ హెల్తీ డ్రింక్స్ ఇఫ్తారీ రంజాన్ స్పెషల్లో చేసుకునేదండి. ఇది చాలా చాలా హెల్తీ అండి. ఇప్పుడు మళ్ళీ దీని ప్రిపరేషన్ ఏంటో చూపిస్తున్నాను. ఒక 50 గ్రాముల వరకు బాదం పప్పు అండి, చక్కగా ఒక 2 గంటల ముందు నానబెట్టుకుందాము. అదేవిధంగా 10-15 చొప్పున డేట్స్ తీసుకొని అందులో విత్తనాలు సీడ్స్ ఉంటాయి, అవి కూడా తీసేసుకొని పాలు పోసి నానబెట్టేసుకుందాం 1 గంట. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఒక లైక్ చేయండి. ఇప్పుడు బాదం పప్పు, డేట్స్, సబ్జా గింజలు నానబెట్టేసుకున్నానండి. 2 గంటల ముందు నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బాదం పప్పు మొత్తం దాని మీద పీలప్ చేసుకొని బాదం ఖర్జూరాలు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇఫ్తారీ స్పెషల్ డ్రింక్ అండి, ఎంతో హెల్దీ అనే డ్రింక్. ఇప్పుడు ఖర్జూరాలు పాలు పోసుకునే గిన్నె ఉంది కదా, అది కూడా మొత్తం వేసుకొని మనం మిక్సీ పెట్టుకుందాం. ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1 లీటర్ ఒక మిక్సీ బౌల్ పెట్టుకొని, స్టవ్ మీద ఒక మిక్సీ బౌల్ పెట్టుకొని 1 లీటర్ పాలు పోసుకుందాము. పాలు చక్కగా వేడి చేసుకోవాలని. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్, మనం ఏ ఫ్లేవర్ కావాలకున్నా వేసుకుందాం. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నా అండి. అందులో కొంచెం పాలు పోసుకొని లమ్స్ లేకుండా చక్కగా మనం కలుపుకుందాం. ఇప్పుడు పాలు మరిగేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ కూడా వేసుకొని కలుపుకుందాము. పాలు కొంచెం మరగాలండి చక్కగా. మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మామూలు పాల ప్యాకెట్ అయినా గేదె పాలైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం చూసారా, బాదం పప్పు, ఖర్జూరాలది, డేట్స్ది, అది పేస్ట్ కూడా వేసుకొని మనం చక్కగా కలుపుకుందాము. అవి అట్లా కనిపిస్తున్నాయి కదండి, కానీ మనం స్పూన్తో కానీ మిక్సర్తో కానీ స్మూత్గా కలుపుకుంటే చక్కగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ పాలు వేసుకొని కలుపుకున్నాం చూసారా, అది కూడా దీంట్లో మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చక్కగా లమ్స్ లేకోకుండా మనం కలుపుకుందాం. పాలు, డేట్స్ పేస్ట్ తీసుకొని మనం కస్టర్డ్ పౌడర్, పాలు కూడా కస్టర్డ్ మిక్స్ కూడా వేసుకొని కలుపుకుందాం అండి. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని కొంచెం చిక్కబడ్డాక చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చిక్కబడ్డాక పక్కన దించేసి పెట్టుకుందామండి. ఇది చాలా చాలా హెల్దీ డ్రింక్ అండి. చూడండి, చిక్కగా వచ్చింది చూసారు, ఈ విధంగా రావాలి మనకి. చూడండి, చక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాక సబ్జా మనం నానబెట్టుకేసుకున్నాం చూసారా, అది కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా హెల్దీ డ్రింక్. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇది ఎట్లాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉపవాసాలు, రంజాన్ నెల కదా, రంజాన్ రెసిపీస్ లాగా ఉంటుంది. మనకి ఎండాకాలంలో ఇలాంటి డ్రింక్స్ తాగితే దప్పిక ఏమి వేయకుండా చక్కగా ఉండదు. దీని మీద మనం గార్నిష్ కోసం కాజు, బాదం వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈజీగా ఎంతో హెల్దీ అయిన రంజాన్ ఇఫ్తారీ స్పెషల్ డ్రింక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.